కాశీ నుండి కన్యాకుమారి మీదుగా ఢిల్లీకి శాంతియుత పాదయాత్ర చేస్తున్న బీసీ యాదవులకు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీసీ హక్కుల పోరాట సమితి మన దేశం కోసం 1960లో జరిగిన యుద్ధంలో అమరుడైన బీసీ యాదవుల పేరును మిలిటరీ బెటాలియన్ కు పెట్టాలని డిమాండ్ చేస్తూ కాశీ నుండి కన్యాకుమారి మీదుగా ఢిల్లీకి శాంతియుత పాదయాత్ర చేస్తున్న బీసీ యాదవులకు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బోడెం రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ 1960లో ఇండియా చైనా మధ్య జరిగిన యుద్ధంలో భారతదేశానికి చెందిన బీసీ యాదవులైన సైనికులు అమరవీరులు అయ్యారన్నారు. ఈ రోజు బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రధాన కారణం ఏంటంటే 1960లో భారతదేశం చైనా ఇద్దరి మధ్య యుద్ధం జరిగినప్పుడు రేజింగ్లా అనేటువంటి గ్రామంలో భారతదేశ సరిహద్దుల్లో జరిగినటువంటి యుద్ధంలో చాలామంది మన బీసీ యాదవ్ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మరణించడం జరిగింది. అందులో భాగంగా ఆనాడు అక్కడ ఒక స్తూపం ఏర్పాటు చేశారు, అమరవీరుల స్తూపం. ఆ స్తూపం ఏర్పాటు తదనంతరం ఇక్కడ ఒక మిలిటరీ పౌరుడిగా బెటాలియన్కు మీ యాదవ్ కులస్తుల పేరు పెడతామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. తదనంతరం పరిణామాల దృష్ట్యా వారి పేరు అక్కడ చేయలేకపోయారు. దానికి ఈ రోజున కాశీ నుండి కన్యాకుమారి ఢిల్లీ వరకు ఒక శాంతియుత పాదయాత్ర మన బీసీడీ యాదవ్ కులస్తులు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా దరిదాపుగా 1.5 నెల సమయం నుండి ఈ పాదయాత్ర మొదలై 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల సమయంలో మదనపల్లి పట్టణం అమ్మచెరువు మిట్టనందు చేరుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మేము మాకున్న సమాచారం మేరకు వారికి స్వాగతం పలకడానికి యాదవ్ కులస్తులు కావచ్చు, బీసీ కులస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాలని చెప్పి మా సంఘం తరపు నుండి ఈరోజు నేను మదనపల్లి మీడియా మిత్రుల ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తూ 21వ తారీఖున మధ్యాహ్నం 3:40 సమయంలో అమ్మచెరువు మిట్ట దగ్గర వారికి స్వాగతం పలకడానికి బీసీ హక్కుల పోరాట సమితి మరియు యాదవ్ కుటుంబ సభ్యులు, ప్రతి బీసీ సభ్యులు అందరూ కూడా హాజరవ్వాలని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.